బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాంకు ఛాన్స్ దక్కబోతుందా అంటే తాజా పరిణామాలు అవును అనే సమాధానం చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి గతంలో పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పునిచ్చిన ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో 1-2 రోజుల్లోనే గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీలపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్లకు ఎమ్మెల్సీలు ఖరారైతే వారిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి లభించవచ్చని చర్చ జరుగుతుంది. కోదండరాంకు విద్యాశాఖ లేదా హోంశాఖ అప్పగించే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. అయితే టీజేఎస్ విలీనంతో ఇది ముడిపడి ఉందని కూడా చర్చ జరుగుతుంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాంకు ఛాన్స్ దక్కబోతుందా అంటే తాజా పరిణామాలు అవును అనే సమాధానం వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి గతంలో పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పునిచ్చిన ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో 1-2 రోజుల్లోనే గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీలపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్లకు ఎమ్మెల్సీలు ఖరారైతే వారిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి లభించవచ్చని చర్చ జరుగుతుంది. కోదండరాంకు విద్యాశాఖ లేదా హోంశాఖ అప్పగించే ఛాన్స్ ఉందన్నట్టుగా పేర్కొంటున్నారు. అయితే దీని గురించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, కోదండరాంకు సరైన అవకాశం దక్కే అవకాశం ఉందంటారా ఈసారి? థ్యాంక్ యూ. నాగ్ గత కొంతకాలంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. 4 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం వద్ద కూడా మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో ఎవరెవరు చోటు కల్పించాలి అన్న అంశం మీద కొంత చర్చించిన తెలుస్తూ ఉంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ చూపినటువంటి ప్రతిభ కానీ లేదంటే నాయకుల పనితీరు వీటన్నిటి మీద చర్చించి బేరీజు వేసుకున్నటువంటి అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి కొంతమందికి మంత్రివర్గంలో చోటు కోసం కొంత ఛాయిస్ ఇచ్చారని చెప్పేసి సమాచారం వస్తుందని, అందులో భాగంగానే ప్రొఫెసర్ కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇదే అంశం మీద తాజాగా కొద్దిసేపటి క్రితం గవర్నర్ను కలిసినటువంటి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ దాని తదితర అంశాల మీద చర్చనే తెలుస్తోంది. అంటే ముహూర్తం విషయంలో కొంత క్లారిటీ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అధిష్టానం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ముహూర్తానికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేసే అవకాశం ఉన్నాయి. అయితే కోదండరాం విషయంలో మనం పరిశీలిస్తే గతంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా కొంత కోదండరాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్రను పోషించారు. ఆ సందర్భంగానే కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. అనేక సందర్భాల్లో పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ఎన్నికల సందర్భంగా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పారు. ఇప్పుడు తాజాగా పరిశీలిస్తే కోదండరాంను గతంలోనే ఎమ్మెల్సీగా తీసుకోవాలి, మండలి సభ్యుడిగా తీసుకోవాలి, ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేయాలని చెప్పేసి గవర్నర్కు సిఫారసు చేశారు. అయితే గతంలో ఉన్నటువంటి గవర్నర్ తమిళిసైకి సంబంధించిన వ్యవహారం మీద విషయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమంది కోర్టుకు వెళ్ళడము, దాని మీద కోర్టు కొంత స్టే ఇవ్వడము తదితర అంశాల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో కొంత పెండింగ్ పడుతూ వస్తూ ఉన్నది. ఇందుకు సంబంధించిన విషయంలో తాజాగా అంటే గత కోర్టు తీర్పును పరిశీలించి గతంలో ఏదైతే నామినేటెడ్ చేశారో అమీర్ అలీ ఖాన్, కోదండరాం వీళ్ళిద్దరి విషయంలో కొంత క్లారిటీ తీసుకొని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కోరడం జరిగినట్టుగా మనకున్న సమాచారం. అయితే గవర్నరు రేవంత్ రెడ్డి చేసినటువంటి విజ్ఞప్తి పైన కూడా గవర్నర్ కొంత సానుకూలంగా స్పందించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ కోర్టు తీర్పు వీటి విషయంలో తొందరగా క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తూ ఉంటే నామినేటెడ్ అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా రేపో ఎల్లుండో కోదండరాం నామినేట్ అయ్యే అవకాశం ఉంది. కోదండరాం నామినేటెడ్ అయిన వెంటనే ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు అంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కే అవకాశం తెలుస్తూ ఉన్నది. అయితే ఇంకొక అంశం మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం కోదండరాం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా లేరు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని తెలంగాణ జనసమితి టీజేఎస్ పేరుతోటి ఆయన దానికి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ చేస్తూ ఉన్నారు. టీజేఎస్ను కూడా విలీనం చేయాల్సి ఉంది. అంటే గతంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి కోదండరాంకు జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా
కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను భుజాన వేస్తున్నటువంటి కోదండరాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పాలనలో తన పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని చెప్పినటువంటి కోదండరాం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని కూడా చెప్పారు. అంటే ఈ సందర్భంగా అంటే ఎమ్మెల్సీగా కోదండరాం నామినేటు అయితే ఎమ్మెల్సీగా బాధ్యత స్వీకరిస్తే అంతకన్నా ముందే టీజేఎస్ విలీనం ప్రక్రియ కీలకం కానుంది. అంటే టీజేఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కోదండరాం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రివర్గంలో చోటు దాకా మంత్రివర్గంలో చోటు తర్వాత కోదండరాంకు శాఖల విషయంలో కూడా కొంత క్లారిటీ వస్తూ ఉన్నది. అంటే విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి శాఖలలో విద్యాశాఖకు మంత్రి లేరు. అదేవిధంగా హోంమంత్రి కీలకమైనటువంటి హోంమంత్రి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ప్రైవేటు పాఠశాల దోపిడీ కానీ మిగతా విషయాల్లో కొంత పాఠశాల నిర్వహణ విషయంలో కానీ పాఠశాల నిర్వహణ విషయంలో వీటన్నిటి విషయంలో కొంత గందరగోళంగా నెలకొంది. కాబట్టి విద్యాశాఖకు మంత్రి లేరు కాబట్టి వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని చెప్పేసి వివిధ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి, మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హోంమంత్రిని కూడా నియమిస్తే బాగుంటుంది. అంటే రెండు కీలకమైన శాఖలు సీఎం వద్ద ఉండడంతో వాటి పర్యవేక్షణ కానీ వాటి మీద సమీక్ష చేయడం కానీ సీఎంకు కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అంటే సీఎంకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ సీఎంకు ఉంటుంది కాబట్టి వీటి మీద ఆయన సమయం తీసుకోకపోవడం, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు శాఖలకు మంత్రులు నియమించాలని చెప్పేసి కొంతకాలంగా డిమాండ్ పెరుగుతూ ఉంది రాష్ట్రంలో. అంటే దీంతో ఖచ్చితంగా అంటే కోదండరాం మంత్రివర్గం తీసుకున్న తర్వాత కోదండరాంకు విద్యాశాఖన లేదా హోంమంత్రిగా ఏదో ఒకటి కీలకమైన శాఖను అప్పగించే అవకాశం. అంటే ప్రొఫెసర్గా కోదండరాంకు అంటే ప్రొఫెసర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నట్టు కోదండరాంకు కొంత విద్యాశాఖను అప్పగిస్తే విద్యాశాఖ గాడిన పడే అవకాశం ఉంది. విద్యాశాఖలో సమ్మిళ మార్పులు వస్తాయి. గతంలో ఏదైతే యూనివర్సిటీలకు తెలంగాణలో యూనివర్సిటీలకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గుర్తింపు ఉందో ఆ గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా వీటన్నింటిని అంటే బీసీల నియామకం కానీ బోధనేతర సిబ్బంది కానీ ఇవన్నీ కూడా జరపాలంటే ఖచ్చితంగా కోదండరాంకు. అయితే కృష్ణమూర్తి గత 2 రోజుల నుంచి ఏవైతే వీడియోలు వైరల్ అవుతున్నాయో సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వస్తుందని కొంత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఒకవేళ సబిత వస్తే ఆవిడ అంతకుముందు గతంలో విద్యాశాఖకు పనిచేస్తుంది కాబట్టి ఆవిడకి అప్పగిస్తారని మరి షికార్లు పుకార్లు చేస్తున్నాయి. దాన్ని ఓన్లీ పుకారే అనుకోవాలా లేదంటే సబితా ఇంద్రారెడ్డి వచ్చే అవకాశం ఉందా? నాకు గతంలో మనం పరిశీలించవచ్చు. సబితా ఇంద్రారెడ్డి 2 శాఖలు 3 శాఖలు నిర్వహించారు. మొదట్లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో గనుల శాఖ మంత్రిగా నిర్వహించారు మైన్స్. ఆ తర్వాత 2వ దఫా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ బీఆర్ఎస్లో వెళ్ళిన వెంటనే మంత్రి పదవి దక్కింది. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఒకవేళ కోదండరాం హోంమంత్రితో ఇస్తే సబిత చేరితే సబితకు విద్యాశాఖను ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే విద్యాశాఖను కోదండరాంకి ఇస్తే హోంమంత్రిగా సబితకి ఇచ్చే అవకాశం. అంటే వీరితో పాటు సబితా ఇంద్రారెడ్డి కోదండరాంతో పాటు చాలామంది ఆశావాహులను చాలామంది మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందికి దక్కుతాయి అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం గమనిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయనకు కూడా కొంత మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన కూడా హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటే పార్టీ సీనియర్ నేత, కొంత రాజకీయాల మీద అవగాహన ఉంది, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, శాంతి భద్రత మీద అవగాహన ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొంత అవగాహన ఉంది. కాబట్టి అంటే ఇట్లాంటి ఈ 2 కీలకమైన శాఖలను కీలకమైన వ్యక్తులకు సమర్థమైనటువంటి వ్యక్తులకు సమర్థనీయంగా నిర్వహించి సమర్థనీయంగా పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అధిష్టానం కూడా అదే నిర్ణయిస్తుంది. అంటే రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ప్రభుత్వం మీద ఇబ్బందికరంగా ఉండకూడదు. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అధికారులను ఆ దిశగా అప్రమత్తం చేస్తూ ఆ దిశగా పనిచేసే విధంగా కార్యోన్ముఖులను చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న వాళ్లకు మంత్రి పదవిలో చోటు దక్కాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. కాబట్టి ఆ కోణంలో కొంత రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు. అదేవిధంగా అధిష్టానం కూడా కొంత అంటే ఎవరికి ఏ శాఖనివ్వాలి ఏందని చెప్పేసి అంటే ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో కూడా కొంత మార్పులు చేస్తే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఇది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అసాధ్యం అనేది ఇది ఇక్కడ అప్రస్తుతమైనప్పటికీ అవసరమైతే కొంత మంత్రులను ఇప్పుడు ఉన్నటువంటి శాఖల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినా బాగుంటుంది అని అధిష్టానం కూడా కొంత రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంటే స్వేచ్ఛనిచ్చి ఎవరు నీకు క్యాబినెట్లో సమర్థులు ఏ శాఖను ఏ రకంగా నిర్వహించగలరు అనే విషయాన్ని పరిశీలించాలి. మొన్ననే మనం గమనించాం, మొన్ననే మనం చూసాం కూడా. అంటే
పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేశారు. కాబట్టి మనం కూడా 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. నాకు పని విషయంలో చంద్రబాబుతో పోటీ పడతాను, ఖచ్చితంగా పోటీ పడే విధానం మనం అలవర్చుకోవాలని చెప్పేసి ఆయన కొంత మంత్రివర్గ సహచరులకు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఎవరు సమర్థవంతులు, ఎవరు సమర్థనీయంగా పనిచేస్తారు అనే విషయాన్ని ఆలోచన చేసి ఆ దిశగానే రేపు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గంలో శాఖల కేటాయింపులు కూడా ఆ రకంగా ఉండే అవకాశం ఉన్నాయి నాకు. థ్యాంక్ యూ కృష్ణ.